సెకండ్ క్లాస్ ఇంగ్లీష్ రెడీనెస్ ప్రోగ్రామ్ డే 26. ఇక్కడున్న స్టోరీని పిల్లలకి నేరేట్ చేసి చెప్పాలి. వీలైతే పప్పెట్స్ కూడా యూజ్ చేయాలి. తర్వాత దానికి సంబంధించిన క్వశ్చన్స్ని అడగాలి. ప్రియాస్ ఫ్యామిలీ. ప్రియా లివ్స్ ఇన్ ఏ స్మాల్ విలేజ్. షీ లివ్స్ విత్ హర్ గ్రాండ్ పేరెంట్స్, ఫాదర్, మదర్, బ్రదర్ అండ్ సిస్టర్. One day her father went to the market and bought some big mangoes. Her mother washed the mangoes. Her little brother Rahul counted the mangoes. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Her sister Priya took a plate and a knife. Grandfather cut the mangoes into pieces. Grandmother shared the mango pieces with everyone. All ate mangoes happily. She loves her family very much. Now, దీనికి సంబంధించి క్వశ్చన్స్ అడిగి పిల్లల చేత ఆన్సర్స్ని రాబట్టాలి. ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ప్రియాస్ ఫ్యామిలీ? ఆన్సర్ ఈస్ 6. నెక్స్ట్, హూ బ్రాట్ ద మ్యాంగోస్? ఫాదర్. హూ కట్ ద మ్యాంగోస్? గ్రాండ్ ఫాదర్. వై షుడ్ వీ లవ్ అవర్ ఫ్యామిలీ? మనం మన ఫ్యామిలీని ఎందుకు ప్రేమించాలి అనేది పిల్లల చేత చెప్పించాలి. హౌ డూ యూ హెల్ప్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్? వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎలా హెల్ప్ చేస్తారో పిల్లల చేత చెప్పించాలి. నెక్స్ట్, డే 26. ఇక్కడ రిలేషన్స్ నేమ్స్ ఇచ్చారు. ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్. వీటిలో ఎవరికి సంబంధించిన నేమ్స్ను వాటి పక్కనున్న బాక్సెస్లో రాయండి. గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, మదర్, ఫాదర్, సిస్టర్ అండ్ బ్రదర్. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇటువైపు నెంబర్ నేమ్స్ ఉన్నాయి మరియు రైట్ సైడ్ నెంబర్స్ ఉన్నాయి. ఆ నెంబర్ నేమ్స్ని వాటి నెంబర్స్తో మ్యాచింగ్ చేయాలి. నెక్స్ట్, డే 27 అండ్ 28 టీచర్ యాక్టివిటీ. నంబర్ కార్డ్స్ 1 to 9 వరకు నెంబర్స్ ఒక కార్డ్స్ మీద రాయాలి మరియు కొన్ని కార్డ్స్ మీద 1 to 9 నంబర్స్ యొక్క స్పెల్లింగ్స్ రాయాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్డును ఇవ్వాలి. ఇప్పుడు ఒక స్టూడెంట్ వచ్చి ఒక నెంబర్ను చూపిస్తే ఇంకొక స్టూడెంట్ ఆ నెంబర్ యొక్క స్పెల్లింగ్ని చూపించాలి. అందరూ కలిసి వాటిని పైకి చదవాలి. ఇదే విధంగా అందరి పిల్లల చేత చేయించాలి. డే 28. ఇక్కడ ఒక రైమ్ ఉంది, దాన్ని పిల్లలకి రీసైట్ చేయించాలి విత్ యాక్షన్స్తో. 1, 2, 3, 4, 5. Once I caught a fish alive. 6, 7, 8, 9, 10. Then I let it go again. Why do you let it go? Because it bit my finger sore. Which finger did it bite? This little finger on the right. Day 27. Copy the following words: father, mother, brother, sister, 2, 3, 5, 8, 10. Day 28. Draw a simple picture of your family. మీ ఫ్యామిలీ యొక్క పిక్చర్ని ఇక్కడ చూపించిన విధంగా గీయండి. ఎంతమంది మెంబర్స్ ఉంటారో ఆ విధంగా గీయండి. నెక్స్ట్, రైట్ ద నేమ్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ విత్ యువర్ టీచర్స్ హెల్ప్. మీ గ్రాండ్ పేరెంట్స్ యొక్క నేమ్స్, ఫాదర్, మదర్ నేమ్, యువర్ బ్రదర్, సిస్టర్ నేమ్ అండ్ యువర్ నేమ్. మీ టీచర్ యొక్క సహాయంతో స్పెల్లింగ్స్ని రాయండి. నెక్స్ట్, డే 29. డేస్, మంత్స్ అండ్ సీజన్స్. ఇక్కడ ఉన్న పిక్చర్ని పిల్లల చేత అబ్జర్వ్ చేయించండి మరియు దీనికి సంబంధించిన క్వశ్చన్స్ని అడగండి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్? వాళ్ళు ఈ పిక్చర్లో ఏం గమనించారో కనుక్కోండి. హౌ డూ యూ సెలబ్రేట్ యువర్ బర్త్డే? మీ బర్త్డేని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అని పిల్లల్ని అడిగి చెప్పించాలి. వెన్ డూ యూ సెలబ్రేట్ యువర్ బర్త్డే? వాళ్ళ బర్త్డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారో చెప్పించాలి. వాట్ ఈస్ ద డే టుడే? ఈ రోజు ఏ రోజో పిల్లల చేత కూడా చెప్పించాలి. నెక్స్ట్, డే 29. కలర్ ద ఫ్లవర్స్ పెటల్స్ విత్ ద గివెన్ కలర్స్. సండేకి గ్రీన్ కలర్, మండేకి ఎల్లో కలర్, ట్యూస్డేకి పింక్ కలర్, వెడ్నెస్డేకి రెడ్ కలర్, థర్స్డేకి ఆరెంజ్ కలర్, ఫ్రైడేకి బ్లూ కలర్, సాటర్డేకి గ్రీన్ కలర్ని ఈ విధంగా వేయాలి. నెక్స్ట్, కలర్ ద పిక్చర్. ఇక్కడున్న పిక్చర్కి పిల్లల చేత వాళ్ళకి నచ్చిన కలర్స్ని వేయించండి. నెక్స్ట్, డే 30. లెట్ us రీసైట్. డేస్ ఆఫ్ ద వీక్ అనే రైమ్ని పిల్లల చేత రీసైట్ చేయించండి. దేర్ ఆర్ 7 days. దేర్ ఆర్ 7 days. దేర్ ఆర్ 7 days ఇన్ ఏ వీక్. సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. There are 7 days. There are 7 days.
There are 7 days in a week. Day 30. Trace the names of the days. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. Frame the words. One is done for you. ఇక్కడ ఇచ్చిన వర్డ్స్ని ఫ్రేమింగ్ చేయించండి, కలిపి రాయించండి. సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. Day 31. Read out the names of the months aloud and ask the students to repeat after you. ఇక్కడున్న మంత్స్ యొక్క నేమ్స్ని మనం ఫస్ట్ టీచర్స్ చెప్పి పిల్లల చేత కూడా చెప్పించాలి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. స్టూడెంట్ యాక్టివిటీ డే 31. ఇక్కడ మంత్స్ నేమ్స్ ఇచ్చారు, తారుమారు చేసి ఇచ్చారు. వాటిలో ఫస్ట్ ఏ మంత్ వస్తుందో, సెకండ్ ఏ మంత్ వస్తుందో అలా ఆర్డర్ ప్రకారం వాటికి నంబర్స్ ఇవ్వాలి. నెక్స్ట్ ఆ నెంబర్స్ ప్రకారం మంత్స్ని ఆర్డర్స్లో రాయాలి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్. డే 32. లెటర్స్ లిజన్. ఇక్కడ ఒక స్టోరీ ఉంది, వాటిని పిల్లలకి చెప్పి దాని అర్థాన్ని వివరించాలి. The story of the seasons. One day the seasons had an argument. Each one of them said, I am the best. Summer said, I am there when the sun shines brightly and it feels too hot. People wear cotton cloths. Rainy said, I am there where the clouds are filled with rain. Farmers eagerly wait for me. Winter said, I am there when people wear woolen cloths to keep their bodies warm. They couldn't decide who was the best. Finally, they agreed that they were all important because one could not exist without the others. స్టోరీ విన్న తర్వాత కిన్ని క్వశ్చన్స్ని అడగాలి పిల్లలకి. హౌ డూ వీ ఫీల్ ఇన్ ద సమ్మర్? మనం సమ్మర్లో ఎలా ఫీల్ అవుతామో పిల్లల చేత చెప్పించాలి. వాట్ హ్యాపెన్స్ ఇన్ ద రైనీ సీజన్? రైనీ సీజన్స్లో జరిగే మార్పులను పిల్లల చేత చెప్పించాలి. When do we wear woolen cloths? Answer is winter. Which season do you like? Why? పిల్లలకి ఈ 3 సీజన్స్లో ఏ సీజన్ అంటే ఇష్టమో చెప్పించి ఎందుకో కూడా చెప్పించాలి. డే 32. మ్యాచ్ ద ఫాలోయింగ్, డిస్కస్ అబౌట్ సీజన్స్. ఇక్కడ సీజన్స్ యొక్క పిక్చర్స్ ఉన్నాయి మరియు వాటి నేమ్స్ ఉన్నాయి, వీటిని మ్యాచింగ్ చేయాలి. డే 33 అండ్ 34. టీచర్ యాక్టివిటీ. టీచర్ మంత్స్ ఆఫ్ ఇయర్ అనే 2 సెట్స్ ఆఫ్ కార్డ్స్ను ప్రిపేర్ చేయాలి. వాటిలో ఒక సెట్ని ఒక టీంకి, రెండవ సెట్ని ఇంకొక టీంకి అప్పగించాలి. ఎవరైతే అందులో జనవరి నుంచి డిసెంబర్ వరకు కరెక్ట్గా ఆర్డర్లో అమరుస్తారో వాళ్ళే విన్ అయినట్టు చెప్పాలి. నెక్స్ట్ డే 34. ఆస్క్ ద స్టూడెంట్స్ టు కంప్లీట్ ద పిక్చర్ ఆఫ్ ఎ ట్రైన్. కలర్ ఇట్ అండ్ రైట్ డేస్ ఆఫ్ ద వీక్ నేమ్స్ బై యూజింగ్ ద హెల్ప్ బాక్స్. ఇక్కడ ట్రైన్ యొక్క పిక్చర్ని ఫస్ట్ కంప్లీట్ చేయాలి. తర్వాత సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఇలా ఒక ఆర్డర్లో వీక్లో ఉన్న డేస్ మొత్తాన్ని కూడా పిల్లల చేత రాయించాలి మరియు వీటికి కలర్స్ కూడా వేయించాలి. నెక్స్ట్ డే 33. కాపీ ద ఫాలోయింగ్ వర్డ్స్. జనవరి, ఫిబ్రవరి, ఏప్రిల్, జూలై. డే 34. వెన్స్డే, సాటర్డే. Let us practice. Look at the letters given below. Circle the correct pair of capital and small letters. ఈ 3 pairsలో క్యాపిటల్ మరియు స్మాల్ లెటర్స్ కరెక్ట్గా ఏవైతే ఉన్నాయో వాటికి సర్కిల్ చేయండి. క్యాపిటల్ ఏ మరియు స్మాల్ ఏ. లుక్ ఎట్ ద పిక్చర్ గివెన్ బిలో. టిక్ ద పిక్చర్ ఆఫ్ క్యారెట్స్. ఇక్కడ ఇచ్చిన 3 పిక్చర్స్లో క్యారెట్ పిక్చర్కి టిక్ చేయండి. నెక్స్ట్ మ్యాచ్ ఈచ్ వర్డ్ విత్ ఇట్స్ కరెక్ట్ పిక్చర్. ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఉన్నాయి మరియు వాటి నేమ్స్ ఉన్నాయి, వాటిని కరెక్ట్గా మ్యాచింగ్ చేయండి. Look at the picture carefully. Tick the correct sentence. Answer is, this is my head. Write the missing days of the week in order. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday and Saturday. Next, choose one activity and do it neatly. Draw a yellow lemon and color it. ఇక్కడ ఒక yellow lemon ని గీసి దానికి కలర్ వేయండి. లేదా paste or draw a picture of a fruit you like most and color it. మీకు నచ్చిన ఒక ఫ్రూట్ యొక్క పిక్చర్ని గీసి దానికి కలర్స్ వేయండి. ఈ రెండిట్లో ఏదన్నా ఒక పిక్చర్ గీస్తే సరిపోతుంది. లెమన్ పిక్చర్ ఆర్ మీకు నచ్చిన ఒక ఫ్రూట్ పిక్చర్ గీసి కలర్స్ వేయండి.
Subscribe for more videos. Thanks for watching.